ఓకే ఓకే అమ్మా, చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు బైబిల్ తరగతికి చేరి వచ్చిన నాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుణ్ణి మహింపరుచుకున్నాం, ప్రార్థన చేశారు, దేవుని మహింపరుచుకున్నాం. అలాగే కొద్ది నిమిషాలు కొన్ని విలువైన సంగతులు ఆలోచన చేద్దాం లేఖనాల్లో నుండి. పిల్లరా, ఈ ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఏవి అంతగా సరైనవిగా మనకు కనిపించడం లేదు అన్నది వాస్తవం. ఏమంటే నిన్న జస్ట్ మొన్న అనుకుంటాను, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. ఏమంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే నిన్నటి దినాన ఒక వార్త చదివానండి నేను. ఏంటంటే, ఎక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అవుతాననే భయంతోనట ఒక కుమార్తె, ఒక చెల్లి, ఏమంటే రిజల్ట్స్ రాకముందే ఇక వస్తాయి రిజల్ట్స్, మరికొన్ని గంటల్లో వస్తాయి, ఒకవేళ రిజల్ట్స్ వస్తే నేను ఫెయిల్ అవుతానేమో అనేటువంటి ఒక ఆందోళన, ఒక భయంతో ఏం చేసిందో తెలుసా? ఎలికల ముందు తాగిందండి. ఎలికల ముందు తాగింది. ఏమండి, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. కొన్ని గంటల్లోనే చనిపోయింది. ఏమండి, ఎందుకు ఈ పని చేసింది అంటే, తన జీవితం పట్ల తను తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం. అది ఒక తప్పుడు నిర్ణయం. చాలామంది ఏమండి వివాహాలైన తర్వాత ఏమండి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానీ ఏమండి వేరే ఒకరిని ఇష్టపడడం, లేదంటే అక్రమ సంబంధాల వైపు వాళ్ళు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఏమండి బయటపడినంత వరకు వాళ్ళ జీవితాలు వాళ్ళకు బాగానే ఉంటాయి, కానీ బయటపడిన తర్వాత సమస్యలు చూడండి. బయటపడ్డ తర్వాత ఏమండి అవసరమైతే ఎవరో ఒకరు చంపుకోవడం, లేదంటే ఎవరినో ఒకరిని వంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే, ఎవరి జీవితంలో వాళ్ళు సరైన నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఏమంటే బ్రతికిచ్చింది దేవుడు, బ్రతకనిస్తుంది దేవుడు. ఆ దేవుని నిర్ణయం చొప్పున నేను జీవించాలి, నా జీవితం పట్ల ఆ దేవుని ఉద్దేశం ఏంటి, ఇది మనిషి ఆలోచించడం లేదు. ఏమండి మన జీవితంలోనైనా, లేదంటే భక్తి జీవితంలోనైనా మనం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు సరైనవి కాకపోతే మన ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది, ఇటు మన జీవితం కూడా దెబ్బతింటుంది, మన జీవితాలు కూడా దెబ్బతింటాయి. ఏమండి కరోనా మీ అందరికి తెలుసు. ఏమండి ఎంత పాఠం నేర్పిందండి మనకి. అసలు మొదటి వేవ్ వచ్చినప్పుడు పరిస్థితులు ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళండి, జ్ఞాపకం చేసుకుంటూ చూద్దాం. అసలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఉందా? ఇంట్లో నుంచి బయటకు వచ్చి అసలు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. పొరపాటుని ఎదురింట్లోకి వెళితే ఎవడన్నా ఆ ఇంట్లో ఏముందో తెలీదు. మనతో ఎవడైనా మాట్లాడితే పొరపాటును వాడు తుమ్మాడు అనుకోండి, ఆ తుంపర్లు మన మొహం మీదనో ఎక్కడన్నా పడితే ఇక భయం అంతా ఇంత కాదు. ఏమంటే జాన్సన్ విక్టర్ గారు ఒక ప్రసంగం చేస్తూ ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏమంటే మన చుట్టూ గాలుంది, అది మన ముక్కుల్లోకి వెళ్ళడం లేదు అన్నాడు. నిజమే కదండి. కరోనా సమయంలో పరిస్థితులు అవే. మన చుట్టూరు గాలుంది, అది మన ముక్కుల్లోకి వెళ్ళడం లేదు. ఎంత భయంకరం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే, ఎక్కడో మనుషులు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు వాళ్ళ జీవితాల్లో పాపంగా మారిపోయింది. ఆ పాపానికి ప్రతిఫలం దేవుని యొద్ద నుండి శిక్ష వచ్చింది. పిల్లరా, మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ నిర్ణయం అయినా సరే దేవుని పని చేయాలి, ఏమంటే ఇది వాక్యానుసారమా, అంటే ఈ పని నేను చేయడం వల్ల దేవుడు సంతోషిస్తాడా, లేదంటే లోకంలో ఏదైనా ఒక పని, ఈ పని చేయడం వల్ల దేవుడు సంతోషిస్తాడా. ఏమండి ఇలా ఆలోచించుకుంటూ ప్రతి నిర్ణయాన్ని వాక్యం దగ్గర పెట్టుకుంటూ మన జీవితాలలో ఏమండి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రియులారా,
ఒకసారి ఎందుకంటే ఈ మాట చెప్పానంటే, మనం తీసుకునే నిర్ణయం కనుక సరైనది కాకపోతే రాబోయే తరాలు ఉంటాయి చూసారా, మన వెనకొచ్చే మన తరాలు, మన పిల్లల తరాలు కానివ్వండి, ఆ తరాలు కూడా, రాబోయే తరాలు కూడా మనం కీడు చేసిన వాళ్ళం అవుతాం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే. ఏమంటే ఒకనాడు ఇశ్రాయేలీలు ఉన్నారండి, ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చారు. కనాను దేశానికి వచ్చేటప్పుడే దేవుడు మార్గ మధ్యంలో ఎన్నో విషయాలు చెప్పాడు వాళ్ళకి. ఇదిగో మీరు ఏటేటా నా మందిరంలో ఉండాలి, విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి, నేను ఐగుప్తు దేశం నుండి కనాను దేశంలో మీకు చేసినటువంటి కొన్ని క్రియలు ఉన్నాయి చూసారా, ఐగుప్తు దేశంలో సంహారక దూతను పంపించినప్పుడు మీకు చేసినటువంటి పనులు కానివ్వండి, మిమ్మల్ని కాపాడిన విధానం కానివ్వండి, ఇదిగో ఈ అరణ్య ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి కార్యాలు కానివ్వండి, లేదంటే మీరు ఆకలితో ఉన్నప్పుడు ఆ పూరేడు పిట్టలను పంపించాను, ఆకలితో ఉన్నప్పుడు మన్నాను పంపించాను, దాహం అంటే ఏమన్నా అరణ్యంలో మీకు నీటిని సమృద్ధిగా ఇచ్చాను, బండను చీల్చాను. ఇవన్నీ కూడా మీరు ఐగుప్తు దేశానికి, కనాను దేశానికి వెళ్ళిన తర్వాత, ఐగుప్తు దేశం నుండి విడిచి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత, ఇదిగో నేను చేసినటువంటి ఈ క్రియలన్నీ కూడా మీ పిల్లలతో మాట్లాడండి, మీ పిల్లలకు వాటి గురించి చెప్పండి అని ఏమండి దేవుడు ముందుగానే చెప్పి పంపించాడండి వాళ్ళకి. కానీ వాళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా? ఏమండి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుందన్నమాట, యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను యెహోవానైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంటండి. తరం పుట్టింది. ఏమండి ఒక ఇంట్లో ఒకడు పుడితే పర్వాలేదు, వాడికి తెలియలేదు, మిగతా వాళ్ళందరికీ తెలుసు అంటే ఎవడో ఒకడు వాడికి చెప్పొచ్చు. అసలు ఒక తరం మొత్తానికి యెహోవా తెలియదంటే ఎలాగండి? వాళ్ళ ముందున్న తరానికి బాగా తెలుసు. వాళ్ళ ముందున్న తరానికి ఆయన ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు, ఆయన పవర్ ఏంటో తెలుసు, ఆయన యాక్షన్లోకి దిగుతుంది ఎలా ఉంటుందో వాళ్ళు అన్నీ చూశారు. చూసిన వాళ్ళకి దేవుడు చెప్పాడు, నైనా నా గురించి మీరు మీ పిల్లలతో మాట్లాడండి అంటే. ఆ రోజు వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేదండి. దేవుడు చెప్పిన కానీ ఆ మాటలు పట్టించుకోలేదు, పెడచెవిని పెట్టేశారు. అలా పెడచెవిని పెట్టడం వలనే అసలు యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం పుట్టేలా కారకులయ్యారు వాళ్ళు. అదే వాళ్ళు ఆ రోజు చెప్పుంటే, ఇదిగమ్మా మేము ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చేటప్పుడు ఇదిగో ఫరో సైన్యం మా వెంట పడింది, 600 యుద్ధ రథాల మీద వచ్చాడు ఫరో, మా చేతిలో ఏమీ లేవు, బానిసలుగా ఉన్నాం, కాలినడకలో ఉన్నాం, యుద్ధాలు లేవు, ఏమంటే యుద్ధ వాతావరణం మాలో లేదు, రథాలు లేవు, గుర్రాలు లేవు, కత్తులు లేవు, అంబులు లేవు, ఇవేవీ లేకపోయినా ఫరో సైన్యం మా వెంట పడుతుంది, మా ముందు ఒక మహా ప్రాణాపాయం ఎర్ర సముద్రం వచ్చేసింది. దేవుడు తన కృపను బట్టి ఇదిగో ఆ రోజు మేము చూస్తుండగా మా కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద, పొడి నేల మీద మమ్మల్ని నడిపించాడు, మా కాళ్ళకు బురద కూడా అవ్వలేదు. ఏమన్నా ఒక మంచి నిర్ణయాలు అండి. ఇటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ పిల్లలకు చెప్పుంటే వీళ్ళ తర్వాత తరం కూడా ఎంత బాగుండేది చెప్పండి. ఏంటి తర్వాత తరం నిజంగా దేవుడు ఎంత బాధపడుతూ రాసి ఉంటాడండి ఆ మాట. యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం పుట్టిందంటే నిజంగా తండ్రి ఎంత బాధపడతా రాసి ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఏమంటే మనం అలా ఉండకూడదండి. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, మీ బ్రతుకుల్లోనైనా, మీ వ్యక్తిగతమైన జీవితాలలోనైనా, మీ ఆత్మీయ జీవితంలోనైనా మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం తర్వాత తరానికి ఉపయోగపడేలా ఉండాలి. ఎవరో ఒకరికి మేలు కలిగేదిగా ఉండాలి, ఎవరో ఒకరికి ఉపయోగపడేదిగా ఉండాలి. అటువంటి నిర్ణయాలే మనం తీసుకోవాలి. ఏమండి ఒకనాడండి చెప్పాను కదా, ఐగుప్తు దేశం నుండి కనానుకు వస్తున్నారు ఇశ్రాయేలీలు. ఐగుప్తు దేశం నుండి కనానుకు వస్తున్నారు, మోషే నాయకత్వంలో వస్తున్నారు. ఏమండి అహరోను లాంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఎలియాజర్ లాంటి యాజకుడు ఉన్నాడు, యెహోషువ లాంటి మహావీరుడు ఉన్నాడు, కాలేబు లాంటి నీతిమంతులు ఉన్నారు. ఏమండి వీళ్ళందరి నాయకత్వంలో, ఏమండి వీళ్ళందరి యొక్క సహకారంతో కొన్ని లక్షల మంది కనాను దేశానికి వస్తున్నారండి. కాల్బలమే 6 లక్షల మంది అన్నారు. ఏమండి వీళ్ళు కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా బాగున్నారంటే బాగోలేరండి. కనాను దేశంలోనికి యెహోషువ గారి నాయకత్వంలో వచ్చారు. అంతకుముందు మోషే గారి నాయకత్వంలో చెప్పాను కదండి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు దేవుడు చేశాడు, చూశారు. ఏమండి అలా యెహోషువ గారి నాయకత్వంలో కొన్ని
కొన్ని లక్షల మంది కనానులోనికి వచ్చారు. కొన్ని లక్షల మంది. ఏమండి, చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి కొన్ని అర్థం కావండి. ఆగి ఆలోచించాలి. ఆగి ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఏమంటే కొన్ని లక్షల మందిని నడిపించడం ఎలా ఉంటుంది చెప్పండి? కొన్ని లక్షల మందిని. ఏమండి, ఒక స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ని అడగండి, అందరూ ఏమనుకుంటారు? టీచర్స్ ఉద్యోగాలు బాగుంటాయండి, ఏమండి ప్రశాంతంగా ఉంటాయండి. నిజమేనండి, కానీ వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకుంటాయి. ఎందుకు? చిన్నపిల్లలతో యుద్ధం వాళ్ళకి స్కూల్లో. ఏమండి, ఒకరిని అరవద్దంటే అరుస్తూ ఉంటాడు. మొన్న స్కూల్లో అంటే మా ఊర్లో పేరెంట్స్ మీటింగ్ జరిగితే వెళ్ళానండి. వెళ్ళాను. గట్టిగా ఒక 40 మంది విద్యార్థులే ఉంటారండి ఇక్కడ. 40 మంది విద్యార్థులు ఎలిమెంటరీ స్కూల్లో. ఒక పిల్లవాడి గురించి సార్ ఏం చెబుతున్నాడు తెలుసా? నేనే అడిగాను, సార్ వీడు ఎలా చదువుతున్నాడని నేనే అడిగాను వాడిని దగ్గరకు తీసుకొని, మా ఫ్రెండ్ కొడుకే. అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? అయ్యా, వీడు బాగానే చదువుతాడు కానీ వీడు తొంటరోడు, కుదురుగా ఉండమన్న కాడ ఉండడు, ఆ బెంచీలో బోల్డ్ నిప్పుతూ ఉంటాడు, ఈ బెంచీలు పడగొడతా ఉంటాడు, ఏమంటే వాటిని కింద పడేస్తూ ఉంటాడు, వీటిని కింద పడేస్తూ ఉంటాడు. లేదు, ఒక్కడ చేసిన పని ఆ టీచర్కి ఎంత తలనొప్పి పుట్టిస్తుందో చూడండి. అంటే వాడి గురించి ఏం చెబుతున్నాడు? వీడు మామూలుడు కాదు, చదువుతాడు కానీ మామూలుడు కాదు, వీడు చేసే పనులు అన్నీ అల్లరల్లరిగా ఉంటాయి అన్నాడు. ఏది 40 మందిలో ఒక్కడ చేస్తున్న ఆ పనే నువ్వు భరించలేకపోతున్నావే. అలాంటిది కొన్ని లక్షల మందిని ఒక్కడి నాయకత్వంలో తీసుకురావాలి. ఎలా ఉంటుందండి? మన ఇంట్లో ఎంతమంది ఉంటారండి? మహా అయితే ఒక 4, లేదంటే ఒక 5 ఉంటారు. ఏమంటే 4, 5కే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. 4, 5 ఉంటారు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. ఈ 4, 5కి ఆ కుటుంబ యజమాని పరిస్థితి ఎలా ఉంటుంది? తలపోటండి, తెలుసా మీకు? ఏమండి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. అలాంటిది కొన్ని లక్షల మందిని ఐగుప్తు దేశం వైపు కనాను దేశానికి నడిపించాలి. ఏమండి, పోనీ ఇశ్రాయేలీలు ఏమైనా మంచి వాళ్ళ అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఏమండి, వాళ్ళు ఏమైనా మంచి వాళ్ళు, ఇశ్రాయేలీలు మంచి వాళ్ళ, చెప్పిన మాట వినేవాళ్ళ, కుదురుగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఏమండి, అయితే మోషే గారి తదనంతరం యెహోషువ గారి నాయకత్వంలో కనాను దేశానికి వచ్చారండి. ఏదేమైనా కనానులోనికి వచ్చారు. అలా కనానులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోయారో తెలుసా? పూర్తిగా చెడిపోయారు. అంటే ఆ 40 సంవత్సరాలు దేవుణ్ణి దగ్గర నుండి చూసినా వాళ్ళకి అవి జ్ఞాపకాల్లోకి రావడం లేదు. వాళ్ళ మనసులో అటువంటి ఆలోచనలు లేవు. అప్పుడు యెహోషువ గారు ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్వార్థపూరితమైన జీవిత విధానాన్ని బట్టి, కృతజ్ఞత లేని తత్వాన్ని బట్టి ఆ రోజు యెహోషువ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం ఏంటో ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం, దయచేసి అందరూ కూడా బైబిల్ తీయాలి. ఏమండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం తీయండి దయచేసి అందరూ కూడా ఒకసారి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము, ఏమండి 15వ వచనాన్ని చదువుతున్నాను నేను, జాగ్రత్తగా మీరు చూడాలి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని చెప్పాడండి. ఏమండి, ఈ మాట యెహోషువ గారు ఎందుకు చెబుతున్నాడండి? సంతోషంతో చెబుతున్నాడా? బాధండి. ఎందుకు? కష్టపడి 40 సంవత్సరాలు ఒక మహానాయకుడు నాయకత్వంలో బానిసత్వంలో నుండి విడిపించి దేవుడు ఈ దేశానికి తీసుకుని వస్తే వీళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా? కృతజ్ఞత లేదు.
దేవుడంటే భయం లేదు. వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే యెహోషువ గారే తీసుకొచ్చాడు కనానులోనికి. మరలా యెహోషువ గారే మాట్లాడుతున్నాడు అంటే ఆయన లైఫ్ టర్మ్లోనే జరిగినటువంటి సంఘటన అండి ఇది. ఏమంటున్నాడు? ఏంటయ్యా మీరు ఎవరిని సేవిస్తున్నారు? నిలకడలేదేంటి మీ భక్తి జీవితానికి? మీ భక్తి జీవితానికి నిలకడలేదేంటి? ఇదిగో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వచ్చారు, ఈ దేవుడు ఉన్నాడు ఇక్కడ, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని విడిపించిన ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడిని సేవించాలి కదా మీరు. మరలా ఏంటి అమోరీల దేవతలు అంటారు, నది అద్దరిని మీ పితరులు పూజించిన దేవతల వైపు వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళలో ఏమి లేదు చెప్పండి? కృతజ్ఞత లేదండి, కృతజ్ఞత లేదు. ఈరోజు చాలామంది ప్రస్తుత సంఘాలలో పరిస్థితి కూడా ఇదేనండి. సంఘాలలో పరిస్థితులు కూడా ఇవే. సేవకుడు ఉంటాడండి, సేవకుడు వస్తాడు, సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. పిల్లకు ఉద్యోగం కావాలనో, లేదంటే కొడుకు జీవితం బాగుండాలనో, లేదంటే వ్యాపారాలలో లాభాలు రావాలనో సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. సేవకుడు కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఏమని చేస్తాడు చెప్పండి? సేవకుడు మీ పిల్లలకు ఉద్యోగాలు రాకూడదని చేస్తాడా? లేదంటే మీ వ్యాపారాల్లో లాభాలు రాకూడదని చేస్తాడా? లేదంటే మీరు ఇల్లు కట్టుకోకూడదని చేస్తాడా? అవేం ఉండవు కదా, మీరు బాగుపడాలనే కదా చేస్తాడు ప్రార్థన. ఒకవేళ ఆయన చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వక మీ పిల్లలకు ఉద్యోగం రాలేదు, లేదంటే మీ కుమార్తెకు వివాహం కాలేదు, లేదంటే మీరు అనుకున్నది ఏదైనా జరగలేదు అనుకోండి, ఇంక వెంటనే ప్లేట్ మార్చేస్తామండి మనం. ఆ రోజు వాళ్ళు విగ్రహాల వైపు వెళ్ళారు, ఈరోజు మనం సంఘాలు మార్చేస్తాం, అంతే తేడా. ఆ రోజు వాళ్ళు విగ్రహాల వైపు వెళ్ళారు, ఈరోజు మనం సంఘాలు మార్చేస్తాం. ఏంటి సంఘాలు మార్చడం? పిల్లలు లేని వాళ్ళకు వివాహం అయిన వారికి సంతానం కావాలా, ఇదిగో ఫలానా చోటకి 7 వారాలు రండి అంటాడు. ఇంకా అంతే, ఈ 7 వారాలు ఉన్న సంఘాన్ని విడిచిపెట్టేస్తాం. 7 వారాలు అప్పటి వరకు వెళుతున్న సంఘాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళితే పిల్లలు పుడతారంట అని ఎవరో చెప్పినటువంటి ఒక ప్రకటన నమ్మి మనం ఏం చేస్తాం? ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. పోనీ 7 వారాలు వెళ్ళారు, పిల్లలు పుట్టుతారా? రోగాలు తగ్గుతాయా? స్వస్థతలు జరుగుతాయా? ఏవి జరగవండి. మరలా యథా రాజ తదా ప్రజంతే. మరి ఏంటి 7 వారాల ప్రకటన ఏంటి? డబ్బు దండుకోవడానికి చేస్తున్నటువంటి యుక్తులండి అవన్నీ. ప్రియమైన దేవుని పిల్లలరా, నిజంగా ఆ రోజు ఇశ్రాయేలీల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. వాళ్ళు కూడా ఎలా ఉన్నారు అనుకుంటున్నారు? కనాను దేశంలోనికి వచ్చారో లేదో దేవుడిని మర్చిపోయారండి. యెహోషువ ఎలాంటి వాడండి? దేవుని కోసం ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు. వీళ్ళని కాపాడడం కోసం దేవునితో మాట్లాడి సూర్యచంద్రులను కూడా ఆపినవాడండి, ఆపేశాడు. ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత విధేయుడిగా ఉన్నాడు మోషే గారికి, ఎంత పరిచారకుడిగా ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు. అటువంటి యెహోషువ మాట్లాడుతున్న మాట అండి అది. ఏనైనా ఇక మీ ఇష్టంనైనా మీ నిర్ణయం మీరు తీసేసుకోండి. ఇగో నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి ఆ నిర్ణయం? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారా, లేదంటే అమోరీయుల దేశంలో మీరు సేవించిన దేవతలను సేవిస్తారా? మీ ఇష్టం అది. ఇదిగో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఫైనల్గా చెప్తున్నాను నా నిర్ణయం ఏంటో. నేను, నా ఇంటివారు, నా ఇంట్లో నా భార్య కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, నా తల్లిదండ్రులు కానివ్వండి, మేము ఎవరిని సేవిస్తామో తెలుసా? యెహోవాను మాత్రమే సేవిస్తాము. ఎవరిని సేవిస్తాం? యెహోవాను మాత్రమే సేవిస్తాం. యెహోవాను మాత్రమే సేవిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. మన నిర్ణయాలు యెహోషువ గారి నిర్ణయాలండి. యెహోషువ గారు తీసుకున్న నిర్ణయం చూడండి. భక్తిహీనులండి, వాళ్ళందరూ కూడా భక్తిహీనులుగా మారారు. వాళ్ళ మధ్య నివాసం ఉంటున్న ఒక యెహోషువ గారు తీసుకున్న నిర్ణయం అంటే వాళ్ళందరూ అటు వెళ్ళారు. మెజారిటీ పర్సన్స్ అటు ఉన్నారు. మనం కూడా అటు వెళ్ళిపోదాం అనుకోలేదండి. క్రైస్తవులకి ఈ మధ్య ఈ పిచ్చి పట్టింది. ఎక్కువ మంది ఎక్కడుంటే అదే గొప్ప సంఘం అనుకుంటున్నారు. ఎక్కువ మంది ఎక్కడుంటే అదే గొప్ప సంఘం అనుకుంటున్నారు. అలాగైతే రక్షించబడే వారి సంఖ్య కొద్ది మంది అన్నాడు. ఎక్కువ మంది అంటే అప్పుడు ఎక్కువ మంది ఆడికెళ్తారని అర్థం. రక్షించబడే వారి సంఖ్య కొద్ది మంది అన్నాడు యేసుక్రీస్తు వారు. మరి ఎక్కువ మంది వెళ్ళే ప్రదేశం ఏది? మరి అది గొప్పదా? మందిని బట్టి, సంఖ్యను బట్టి ఎప్పుడు కూడా అంచనా వేయకండి. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు. యెహోషువ గారు ఆయన జీవితంలో అనేక మంది దేవుని విడిచిపెట్టిన ఆయన తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అండి అది. ఒక గొప్ప నిర్ణయం. ఏమని? నేనును నా ఇంటి వారు ఉన్నారే, నా ఇంట్లో వాళ్ళు, మేమందరం కూడా యెహోవాని సేవిస్తాం. ఈ మాటను కాపీ చేశారండి ఎవరు? మనోళ్ళు, క్రైస్తవులు.
క్రైస్తవులు కాపీ చేసి ఏమంటే లామినేషన్ చేయించిన పేపర్లు ఉంటాయి, అక్కడక్కడ దేవుని మాటలు వాక్యాలు అమ్ముతూ ఉంటారు. అందులో ఈ బంగారు వాక్యం ఒకటి ఉంటుంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అని చెప్పేసి ఆ వాక్యం తీసుకొచ్చి ఏమని ఇంట్లో పెట్టుకుంటారు. చూసినప్పుడల్లా ఆ వాక్యం కనబడుతూ ఉండాలి, ఏమని? నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాం. ఆ వాక్యం అలాగే ఉంటుంది. ఏ రోజు కూడా కూర్చొని యెహోవాను సేవించరండి వీళ్ళు. యెహోవాను సేవిస్తారా? లేదు. ఏమండి, కలిసి టీవీలు చూస్తూ ఉంటారు, కలిసి సినిమాలకు వెళ్తుంటారు, కలిసి జబర్దస్తులు చూస్తుంటారు, కలిసి డీ ప్రోగ్రాములు చూస్తూ ఉంటారు, అన్నీ కలిసి చేస్తారు. కానీ ఒక్క దగ్గర మాత్రం కలవరు. ఎక్కడ ఇల్లు? దేవుణ్ణి సేవించే విషయంలో మాత్రం కలిసి కూర్చొని ప్రార్థన చేయరు. ఏమంటే దేవుణ్ణి కలిసి సేవించే విషయంలో మాత్రం ప్రార్థన చేయరు, కూర్చోరిక, కలిసి సేవించరిక. ఈరోజు క్రైస్తవుల కుటుంబాలను ఒక్కసారి ఆలోచించండి. అందరి దగ్గర ఇదే పరిస్థితి అండి, అందరి దగ్గర ఇదే పరిస్థితి. వాక్యం మాత్రం ఇంట్లో ఉంటుంది, కానీ ఆ వాక్యం మన బ్రతుకుల్లో మాత్రం కనబడదు. కానీ యెహోషువ గారు తీసుకున్న నిర్ణయం అండి, అది ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు చెప్పండి. ఆ నిర్ణయం ఆనాటికి కాదండి, తన బ్రతుకు కాలం అంతా చేశాడు. తన బ్రతుకు కాలం అంతా అతని ఇంటి వారు యెహోవాని సేవించారండి. ఒకవేళ సేవించకపోతే ఆ మాట రాసేవాడు కదా. సేవించారండి, నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా దేవుణ్ణి సేవిస్తూ బ్రతికాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం తీసుకునే నిర్ణయం అది. మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా అటువంటివే. ఏ పరిస్థితుల్లోనైనా దేవునిని విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలి. మనం తీసుకునే మన భక్తి జీవితంలో ఒక నిర్ణయం ఏమండి, తర్వాత తరానికి కూడా నిర్ణయం ఉపయోగపడాలి. ఏమండి, ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఇప్పుడున్నటువంటి మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అండి అవి, కానీ ఏదో ఒకరోజు ఆ నిర్ణయం ఫలిస్తుంది. ఏమండి, బీజం పడింది అనుకోండి, ఒక విత్తనం పడింది అనుకోండి, పడిన వెంటనే అక్కడ మొలక వస్తుందా, చెట్టు వస్తుందా? కొన్ని సంవత్సరాలు టైం పడుతుందండి ఆ విత్తనం ఎదిగి చెట్టుగా మారడానికి. అన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మనం కూడా అండి, మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవిగా ఉండాలి. యెహోషువ గారు చూడండి, కొన్ని లక్షల మందికి మాదిరి అయ్యాడు ఆ రోజు. ఈరోజు క్రైస్తవులుగా మనకి కూడా తన బ్రతుకు ఎలా కనబడుతుంది? మాదిరిగా కనబడుతుంది. దేవుడు వ్రాయించిన విధానాన్ని బట్టి, అతని జీవితాన్ని వ్రాయించిన విధానాన్ని బట్టి. పిల్లరా, మరొక సందర్భాన్ని చూపిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరూ కూడా బైబిల్ తీయాలి. ఏమండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఏమండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక అనుకుంటాను, దయచేసి ఒకసారి చూడండి. 2వ పత్రిక అండి, 2వ అధ్యాయము 7వ వచనం. రైట్, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అండి. ఏమని రాయబడింది ఒక్కసారి అక్కడ నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడట వారి మధ్యను కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుసు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ఆలోచించండి. లోతు గారి జీవితాన్ని పరిశీలించండి. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నాడండి. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నాడు ఆయన. ఏమండి, అవి ఏమైనా మంచి పట్టణాలండి, పరిశుద్ధమైన పట్టణాలు? అక్కడ పరిస్థితి ఏంటో నేను మరలా మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎన్నో తరగతుల్లో విన్నారు. మీరు కూడా బైబిల్ చదివినప్పుడు ఎన్నో సందర్భాలలో మీకు అర్థమై ఉంటుంది అది. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి ఏంటి? పూర్తిగా చెడిపోయారండి, పూర్తిగా. చూడండి, అక్కడ ఏమని రాయించాడు? కామ వికారయుక్తమైన నడవడి ఉందంటండి. అక్కడ కామ వికారం అంట. కామం కూడా, కానీ కామం అంటే అదొకటండి, స్త్రీ పురుషుల మధ్య వచ్చేటువంటి ఆ విధానం ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి. అది కాస్త ముదిరితే దాన్ని కామం అనొచ్చు. ఏమంటే కోరిక ఎక్కువగా కలుగుతుంది, కానీ అందులో వికారం ఉందంటండి వీళ్ళకి. కామ వికారయుక్తమైందట. అంటే ఇంకా వాళ్ళ ప్రవర్తన చూసారు ఎలా ఉంటుందో, అంటే వావి వరసలు లేని టైప్ అండి వాళ్ళు, చిన్న పెద్ద లేని టైప్ వాళ్ళు. అంటే ఎలా ప్రవర్తిస్తున్నారో అది కూడా అర్థం కానటువంటి ఒక అయోమయ పరిస్థితుల్లో, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారండి వాళ్ళు. అలా వాళ్ళందరి మధ్య నివసిస్తున్నాడండి ఎవరు? లోతు గారు.
ఏమండి, వాళ్ళందరి మధ్య అలా నివసిస్తున్నా ఎలా ఉన్నాడట? తన నీతి కలిగిన మనస్సు అన్నాడు చూడండి. మనసులో ఏముందంటండి? నీతి ఉందంటండి. నీతి. అయ్యో, ఎందుకు వీళ్ళు ఇలా చెడిపోతున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా మారిపోతున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? ప్రతి దినము తన నీతి కలిగిన తన మనస్సును నొప్పించుకుంటున్నాడట. ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారో చూసొద్దామండి. ఆదికాండం వచ్చేసింది. ఆదికాండం ముగించేస్తాను. భక్తుల నిర్ణయాలండి, ఎలాంటి నిర్ణయాలు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చూడండి. ఏమండి, ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి అన్నాడు చూడండి. సాష్టాంగ నమస్కారం చేశాడట. ఏమండి, వీళ్ళు ఎవరెవరు వచ్చారండి? లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. దేవదూతలను చూసిన లోతు గారు వాళ్ళని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఏమండి, తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తన ఇంటికి ఎప్పుడైతే తీసుకుని వెళ్ళాడో, ఏమండి, అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి 4వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 4వ వచనం. వారు పండుకొనక ముందు భోజనం చేశారు, చక్కగా దేవదూతలు వచ్చారు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి అంటే ఏమండి, సొదొమ పట్టణంలో నివసిస్తున్నారండి వీళ్ళు. సొదొమలో ఉన్నారు. గొమొర్రా పట్టణం పూర్తిగా చెడిపోయిందండి. గొమొర్రా పూర్తిగా చెడిపోయింది. వీళ్ళు నివసిస్తున్న ఈ సొదొమ పట్టణం. ఈ సొదొమ పట్టణంలో నివసిస్తున్న వీళ్ళకి లోతింటికి ఎవరో వచ్చారు. బంధువులా? తెలీదు. వాళ్ళ ఇంటికి ఎవరు అతిథులు వచ్చారు? స్త్రీలా? తెలీదు. పోనీ పురుషులా? తెలీదు. పోనీ యవనస్తులా? అది తెలీదు. చిన్నపిల్లల? అది తెలీదు. మొత్తానికి ఎవరో మనుషులు వచ్చారు. వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. వారు పండుకొనక మునుపు వచ్చారంటండి. ఇందుకు నిద్రపోతే డిస్టర్బెన్స్ కుదరదు. ఇక పండుకోక మునుపు వచ్చేసి బాలురు వచ్చారట. ఎవరెవరు వచ్చారట? బాలురు, వృద్ధులు కూడా వచ్చారంటండి. వీళ్ళకి ఏంటండి పని? కామ వికారయుక్తమైన నడవడి చేత యవనస్తులు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే అది ఓకే అండి. వాళ్ళు అలా చెడిపోయారంటే ఓకే. యవనస్తులు పూర్తిగా చెడిపోయారంటే ఓకే. బాలురు కూడా వచ్చారంటండి. బాలురు అని ఎవరిని అంటారు చెప్పండి? బాలురు అని ఎవరిని అంటారు? 6 సంవత్సరాలు మొదలుకొని 12 సంవత్సరాల లోపున్న పిల్లలని బాలురు అంటారు. వృద్ధులు అంటే 60 సంవత్సరాలు పైబడిన మొదలుకొని ఉన్న వాళ్ళని వృద్ధులు అంటారు. వీళ్ళందరూ కూడా లోతు గారి ఇంటికి వచ్చారంటండి. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారండి? ఇంతమంది ఎందుకు వచ్చారండి? లోతు గారింటి దగ్గర, లోతు గారింట్లో ఎవరో దేవదూతలు వచ్చారట. మనం వెళ్దాం రండి, మనం వెళ్ళిపోదాం. పరలోకం నుండి దేవదూతలు వచ్చారట. మరి ఎందుకు వచ్చారో తెలీదు. ఆయన ఇంటికి ఎందుకు వచ్చారు? ఒకవేళ ఆయన నీతిమంతుడైన లోతింటికి దేవదూతలు వచ్చారంటే ఏ పని మీద వచ్చారు ఏంటో మనం అందరం వెళ్ళి తెలుసుకుందాం రండి. ఈ ఆలోచనతో రాలేదంటండి. అంటే దేవదూతలతో కూడా పాపం చేయాలని ఒక మనసు ఉందో చూడండి వీళ్ళకి. దేవదూతలతో కూడా పాపం చేయాలి, దేవదూతలతో కూడా పాపం చేయాలి. అసలు వాళ్ళు ఎవరండి? స్త్రీలుగా వచ్చారా, పురుషులుగా వచ్చారా? ఇవేవి లేవండి. నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎక్కడున్నారో వాళ్ళని బయటకు పిలువు. అదండి గోల. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ చెడిపోయారండి. అందరూ చెడిపోయారు, పాడైపోయారు. ఆ రోజు అంతమంది పాడైపోయిన వాళ్ళ మధ్య లోతు గారు ఎలా బ్రతికాడో తెలుసా? నీతిమంతుడు అన్నాడండి. దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి లోతు గురించి. లోతు నీతిమంతుడు. లోతు ఎవరట? నీతిమంతుడు లోతు. ప్రియమైన దేవుని పిల్లరా, క్రొత్త నిబంధనలో కూడా పేతురు గారు రాస్తున్న పత్రికలో కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే లోతు జీవితం ఏంటండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పగా బ్రతికుంటాడండి. చదివితే ఏది అనిపించదండి. ఒక్కసారి మనం ఆయన జీవితంలోనికి త్రొంగి చూస్తేనే తెలుస్తుందండి ఆ బాధ. ఆయన బ్రతికిన ఆ విధానం. లోకంలో ఒక సామెత ఉందండి. 6 నెలలు ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వస్తేనంటే వాళ్ళు అయిపోతారట, వీళ్ళు అయిపోతారట. లోకంలో కొన్ని సామెతలు ఉన్నాయి. కానీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్య నివసించాడో తెలియదండి. కానీ అన్ని సంవత్సరాలు వాళ్ళందరూ కూడా పాపం చేస్తున్న, ఎంతమంది పాపంలో పడిపోయారు. నేను ఒక్కడిని నీతిగా ఉండి ఏం చేస్తాను? ఈ పాపం కూడా కళ్ళకు చూడటానికి బాగుంది,
సుఖాన్ని ఇస్తుంది. నేను కూడా వారి జీవితంలోని వారిలాగా నేను కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అనుకోలేదండి లోతు. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు చూడండి. ఒక మంచి నిర్ణయం. ఎవరు చెడిపోయినా చెడిపోకపోయినా నేను మాత్రం నీతిమంతుడిగా నా దేవునికి కనిపించాలి, నా దేవుని కనిపించాలి అనేటువంటి ఆ ఒక్క నిర్ణయమేనండి. ఆ ఒక్క నిర్ణయం తన బ్రతుకును మార్చేసింది. తన బ్రతుకును మార్చిందండి. ఏమండి, దేవుడు దేవదూతలను పంపించాడు, వాళ్ళని కాపాడాడు. తన బ్రతుకు కాలం అంతా నీతిమంతుడుగానే లోతు నివసించినట్లుగా ఏమండి దేవుడు గ్రంథంలో రాయించాడు. ఏమండి, ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు చూడండి. మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలండి. ఈరోజు చాలామంది సంఘాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు వద్దండి, అదంత మంచిది కాదండి ఆత్మీయ జీవితానికి. చాలామంది సంఘాలలో ఏమండి ఎక్కడైనా స్వార్థ సభకు వెళ్ళారనుకోండి, ఏంటండి అన్నయ్య వాళ్ళు మమ్మల్ని పలకరించలేదు, అన్నయ్య వాళ్ళు మమ్మల్ని వేదిక మీదకి పిలవలేదు, మా చేత పాటలు పాడించలేదు, మా చేత ప్రార్థనలు చేయించలేదు, ఏమంటే అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. వద్దండి, అసలు అవేమొద్దు. ఏమంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఆ సభకు నిన్ను నడిపించి నీకు వాక్యం వినిపించాలనుకున్నాడు. అది దేవుని ఆలోచన. ఆయన కృతజ్ఞతలు చెప్పరాదు అందును బట్టి. లేదు ప్రార్థన చేయించారా, అందును బట్టి కృతజ్ఞతలు చెప్పు. అసలు నీ చేత ఏమీ చేయించలేదు, సేవకుల మధ్య కూర్చోబెట్టాడు కదా, ఏమంటే అది ఘనత కదా. ఎందుకు పనికిరాని మనల్ని క్రీస్తు రక్తంలో కడిగించుకొని ఏమంటే మనల్ని తీసుకుని వెళ్ళి సేవకుల మధ్య నిన్ను కూర్చోబెట్టినప్పుడు ఏమంటే అది మన ఘనత కదా. అందుకు కృతజ్ఞతలు చెప్పలేవా దేవునికి? అసలు ఏమీ చేయలేదు, ఊరక కూర్చున్నావు, వాక్యం విన్నావు. ఏమంటే వాక్యం వినిపించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి ఏం చెప్పలేవా? మనుషులు గుర్తించాలని కోరుకుంటే ఏమంటే మన జీవితం పతనం అయిపోతుందండి. దేవుడు గుర్తించాలి. ఆయన గుర్తించాలంటే మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరైనవిగా ఉండాలి. ఎలాంటి నిర్ణయాలు పడితే అలాంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. చాలామంది ఏమండి సంఘాలను విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి కూడా ఎదురవుతుంది. తొందరపాటు నిర్ణయాలు. మమ్మల్ని సేవకులు పట్టించుకోవడం లేదు, మమ్మల్ని గుర్తించడం లేదు, మా గురించి ఆలోచించడం లేదు. సేవకుడు ఆలోచించకపోతే నీ గురించి ఆలోచించే వాళ్ళు ఇంకెవరు లేరా? అసలు ఎందుకు ఆలోచించడు సేవకుడు? ఎందుకు అనుకుంటున్నావు అలా? సేవకుడు ఆలోచించడం లేదు, ఇంకెవరు ఆలోచించరా నీ గురించి? పరలోకంలో నీ తండ్రి లేడా? నువ్వు యథార్థంగా ఉండి నీ గురించి ఆయన ఆలోచించడా? ఆయన గొప్ప చేస్తే బాగుంటుందా నిన్ను? మనుషులు గొప్ప చేస్తే బాగుంటుందా? వద్దండి. మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఏమండి దేవునికి విధేయత కనిపించాలి ఆ నిర్ణయంలో కూడా. కనుక ఆలోచించండి. మన జీవితంలో మనం తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అది దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. అలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఇటు మన జీవితం దెబ్బతింటుంది, ఆత్మీయ జీవితం కూడా దెబ్బతింటుంది. ఏమంటే ఒక మాట చెప్పమంటారా? మన ఆత్మీయ జీవితం దెబ్బతింటే మన చుట్టూ ఉన్న మిగిలిన లైఫ్ కూడా అంత బాగోదండి, అంతగా బాగోదు. ఏమంటే నీ ఆత్మీయ జీవితం గట్టిగా ఉందనుకోండి, స్థిరంగా ఉందనుకోండి, నీకేమనిపిస్తుందో తెలుసా? ఒకవేళ నీ లైఫ్ బాగోలేకపోయినా నీ ఆత్మీయ జీవితం బలంగా ఉండి నీ హృదయంలో దేవుడు ఉండి దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి నువ్వు వెళ్తున్నావు అనుకోండి, అప్పుడు నీకేమనిపిస్తుంది? పర్వాలేదులే అబ్బా, ఈ సమస్యలే ఉంది, చిన్నయే కదా, అయిపోతాయిలే అనిపిస్తుంది. అలాగే ఆత్మీయ జీవితం దెబ్బతిందనుకోండి, నీ జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చినా నీకు చాలా పెద్దదిగా కనబడుతుంది. అది దానిని ఫేస్ చేయడానికి కూడా ధైర్యం చాలదండి మనకి. అందుకే ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడు కూడా దెబ్బతినకూడదు. ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా దెబ్బతినకూడదు. ఆలోచించుకోండి. ఆత్మీయ జీవితం దెబ్బతినడానికి ఒకే ఒక కారణం మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి. ఒక లోతున్నాడు చూడండి, ఏమంటే ఆయన జీవితాన్ని చూడండి అని అర్థమైపోద్దండి మనకి. అన్ని లక్షల మంది మధ్య ఏమంటే పాపం చేస్తున్న వాళ్ళ మధ్య జీవిస్తూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా లోతు? నేను పాపం చేయకూడదు. ఒక యెహోషువ గారిని చూడండి, కొన్ని లక్షల మంది చెడిపోయారు, వాళ్ళ మధ్య నేను వారిలా ఉండకూడదు, నా దేవుణ్ణి మాత్రమే నేను సేవించాలి. ఏమంటే ఎంత గొప్ప నిర్ణయం అండి. ఏమండి అటువంటి నిర్ణయాలు ఈరోజు మనం తీసుకోమా? నన్ను ఎవరు గుర్తించకపోయినా నా దేవుడు గుర్తిస్తే చాలు. నేను ఎవరి కోసం కాదు, ఇదిగో నా పరలోకపు తండ్రి మెప్పు పొందడానికి ఆయన పని చేస్తున్నాను. ఏమండి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలండి. ఆ నిర్ణయాలే మనల్ని గొప్ప చేస్తాయి, మర్చిపోకండి. మనుష్యుల మెప్పుని ఇప్పుడు కోరుకోకండి. మీ జీవితంలో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అది దేవుని ఉద్దేశాలను నెరవేర్చేదిగా ఉండాలి. ఓకేనా? ఆలోచించండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. మన తర్వాత తరానికి కూడా మనం తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడాలి.
కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మీ పిల్లలకు తండ్రి కొద్ది మాటలు చెప్పాను, విన్నారు తండ్రి. విన్న మాటలను తండ్రి మీ పిల్లలు ఎవ్వరూ కూడా విడిచిపెట్టేవారిగా ఉండక ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ తండ్రి మీకోసం బ్రతికే గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలకు నాకు దయచేయండి. మా జీవితంలో తండ్రి మేము తీసుకునే కొన్ని నిర్ణయాలు, ఆ నిర్ణయాల వలన తండ్రి మా జీవితాలు తారుమారవుతున్నాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోనక, తొందరపాటు నిర్ణయాలు తీసుకోక తండ్రి మీకోసం ఒక మంచి నిర్ణయాలు తీసుకుని మా తర్వాత తరానికి కూడా మేము మాదిరిగా కనబడే భాగ్యాన్ని తెచ్చేయండి. ఇదిగో తండ్రి, మీ కుమారుడు యెహోషువ తన చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ తను తీసుకున్న ఆ రోజు ఒక నిర్ణయం, నేను నా కుటుంబం తండ్రి మిమ్మల్ని సేవిస్తానని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అలాగే లోతు గారు తండ్రి చుట్టూ ఉన్న సమాజం చెడిపోయిన తన మనస్సును తండ్రి నీతిగానే ఉంచుకున్నాడు. వారి జీవితాలు మాకు నేర్పిస్తున్నది అదే తండ్రి. మేము తీసుకునే నిర్ణయాలు ఎలాంటివైతే మేము మీ కనుసన్నల్లో ఉంటామో, లేదంటే మీ జ్ఞాపకాలలో ఉంటామో అనే విషయాలు తండ్రి మీ భక్తుల జీవితాలు మాకు నేర్పిస్తున్నాయి. మేము తీసుకునే ఏ నిర్ణయం అయినా తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టేదిగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. చేరువచ్చిన మీ పిల్లలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైన ప్రతి దీవెనల తండ్రి మీ పిల్లలకు అనుగ్రహించండి. రాలేని మీ పిల్లల తండ్రి మరొక తరగతికి తోడుకొని రండి తండ్రి. కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. రేపు ఉదయం జరగబోతున్న బైబిల్ తరగతిలోనూ తోడుగా ఉండండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడ మీ పిల్లలు మీ గురించిన ఆలోచనలు చేస్తున్నారో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరుని ఆశీర్వదించి దీవించండి. భవిష్యత్తు తరాలలో తండ్రి మేము మీ పక్షాన నిలబడగలిగి అనేక మందికి మీ సత్యాన్ని చెప్పగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ఈ గాడ్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ గ్రూప్ ద్వారా అనేక మందికి తండ్రి సత్యం తెలిసి మీ పనిలో స్థిరపడగలిగే గొప్ప భాగ్యాన్ని ఈ గ్రూప్ ద్వారా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. రేపు రాత్రికి తండ్రి గంగదేవపల్లిలో జరగనైన సువార్త సభను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ సేవకుడిని తండ్రి ఆ ప్రాంతానికి క్షేమంగా తీసుకురండి తండ్రి. అనేక మందికి తండ్రి ఆశీర్వాదకరంగాను మీ నామానికి మహిమకరంగాను ఆ సువార్త సభను జరిగించండి. కష్టపడి పనిచేస్తున్న మీ కుమారుడు మీ సేవకుడు నాసర్బాబుని బట్టి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి మహేష్ను బట్టి, ద్రోణాదుల ప్రాంతంలో సేవను జరిగిస్తున్న మీ కుమారుడు కనకయ్యను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వారు అందరినీ తండ్రి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, స్వస్థతనివ్వండి తండ్రి. వెళుతున్న మా తండ్రి మేము చేస్తున్న ప్రతి పనిలోనూ తోడుగా ఉండండి. మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వివాహ జీవితంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మరొక్కసారి తండ్రి చేరువచ్చిన మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రేపు ఉదయం జరగబోతున్న తరగతిలోనూ తోడుగా ఉండి తండ్రి మీ సేవకుల ద్వారా విలువైన మాటలను తండ్రి మా ఆత్మీయ జీవితానికి వినిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ చిన్న ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, మా అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.